శ్రోతలకి నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. కథ ఆనాటి వాన చినుకులు. రచన వంశీ గారు. తను తీసే సినిమాల్లాగే జీవిస్తున్న మనిషి పతంజలి. అతను అందమైన డ్రీమర్ అని సమీక్షిస్తుంటారు కొందరు పత్రికా రచయితలు. ఈ ప్రపంచంలో మీకు ఇష్టమైన మనిషి ఎవరు అని అడిగితే నేనే అంటాడు. ఆ జవాబులో ఎంత అహంకారం ఉందో ఎగబడి అతని సినిమాల్ని చూసే ప్రేక్షకులే గ్రహించాలి. తన ఫోటోలు ఏ పత్రికల్లోనూ రాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. అతని సినిమాల్ని అంతగా ప్రేమించే ప్రేక్షకులకి పత్రికల్లో అతని ఫోటో చూసుకునే భాగ్యం కూడా కలగనీయకపోవడం అన్యాయం. ఇంటర్వ్యూ కావాలని ఏ జర్నలిస్ట్ అయినా అడిగితే మీరడిగే ప్రశ్నలకి ఆయన సినిమాలే జవాబులు చెబుతాయని చెప్పిస్తాడు సెక్రటరీతో. బయటి ప్రపంచంలోకి రాకుండా నాలుగు గోడల మధ్య గడిపే ఈ పతంజలిని ఏమనాలి? ఇగోతో కళ్ళు నెత్తికెక్కాయి అనటంలో తప్పులేదు అని రాస్తుంటారు మరో వర్గం పత్రికల వాళ్ళు. జీవితంలో పతంజలికి అత్యంత ఇష్టమైంది ఒంటరితనం. స్నేహితులు సన్నిహితులు లేరతనికి. ప్రారంభోత్సవాలకి ఫంక్షన్లకి వెళ్ళడు. అత్యంత ఉన్నత సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు పత్రికలు తప్ప సాదా పత్రికలు సరదా పుస్తకాలు చదవడతను. అభిమానులమంటూ వచ్చిన వాళ్ళని కలవడు. వాళ్ళు రాసే లేఖల కేసి కన్నెత్తి కూడా చూడడు. ఆఖరికి భార్య తల్లితో కూడా సఖ్యతతో మెలగని పతంజలి మాట్లాడేది చర్చించేది తర్కించేది సెక్రటరీ కృష్ణారావుతో మాత్రమే. పతంజలి ఇంట్లో ఆఫీస్ రూమ్గా కేటాయించిన ఆ పెద్ద గదిలో చాలా సీరియస్గా పనిచేసుకుంటున్నాడు కృష్ణారావు. అప్పుడే వచ్చిన పతంజలి ఈ ప్రపంచమంతా సుందరమైపోతే ఎంతో బాగుంటుంది కృష్ణారావు అన్నాడు. రాసుకోవడంలో లీనం అయిన కృష్ణారావు ఎలాంటి సమాధానం చెప్పలేదు. అదేం పట్టించుకోకుండా అటు ఇటు పచార్లు చేసిన పతంజలి కాసేపటికి అడిగాడు, మనకి కనిపించే ప్రతిదీ పరిశుభ్రతతో ఉండాలి, అందమైన అభిరుచితో చక్కని భావుకతతో నిండిపోవాలి. ఆ రోజు వస్తుందంటావా కృష్ణారావు? వచ్చింది సార్, నేను చూస్తూనే ఉన్నాను, పని చేసుకుంటూనే అన్నాడు కృష్ణారావు. నిజమా? ఎప్పుడు ఎక్కడ అడిగాడు పతంజలి. మీ సినిమాల్లో సార్. విసుక్కున్న పతంజలి, సినిమాలు నేనెందుకు అలా తీస్తున్నానో తెలుసా? అవి చూసిన జనంలో నే కోరుకునే మార్పు రావాలని అన్నాడు. మీరు కోరుకున్నట్టు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు భావుకుడు కాకూడదట. అదే జరిగితే అభినందించేవాళ్ళు విమర్శించేవాళ్ళు ఉండరట. అప్పుడు ఈ ప్రపంచమంతా అంగ్లీగా తయారవుతుందట అన్నాడు కృష్ణారావు. ఎవరు చెప్పారు నీకిది అన్నాడు. భగవాన్ రజనీష్ అని కృష్ణారావు అనడంతో నవ్వేసిన పతంజలి, చూడు కృష్ణారావు, నువ్వు అందమైన బట్టలు కట్టావనుకో నీది మంచి టేస్ట్ అంటారు. నువ్వు అందమైన బట్టలు కుట్టుకున్నావనుకో నువ్వు మంచి క్రియేటర్ అంటారు. పై రెండింటికి తేడా ఉన్నట్టే క్రియేటర్కి భావుకుడికి మధ్య కూడా చాలా తేడా ఉంది. మాట్లాడలేదు కృష్ణారావు. ఇంకొక విషయం చెప్తాను విను. ఇది కూడా నా అనుభవంలో నుంచి జనరేట్ అయిన సత్యమే. చెప్పమన్నాడు కృష్ణారావు. ఒక ఖాళీ స్థలం ఉందనుకో, దాన్ని పరిశుభ్రంగా ఉంచటం నేర్చుకోవాలి మనిషి. అలా ఉంచడం అలవాటైతే తోట ఒకటి వేద్దామనే ఆలోచన కలుగుతుంది. అభిరుచిలోంచి భావుకత జనిస్తుంది. ఈ భావుకత అన్నది మనిషిలో దానికిగా అది పుట్టాలి, కానీ నేర్చుకోవడం వల్ల రాదు అంటుంటారు. మీరు ఈ నేర్చుకోవడం ఎలాగా సార్ అడిగాడు కృష్ణారావు. చెప్పడం మొదలుపెట్టాడు పతంజలి. ప్రతి మనిషి మైకెలేంజిలో లాంటి శిల్పుల శిల్పాల్ని పరవశిస్తూ పలకరిస్తూ ఆరాధిస్తూ ఆవాహన చేసుకుంటూ ఉండాలి. విన్సెంట్ వేంగో, పికాసో, ఎడ్మండ్ డ్యూలాక్, బోరిస్ వెలిజోలా లాంటి పాశ్చాత్య కళాకారులతో పాటు
మన ఇండియన్స్ ఎంఎఫ్ హుసేన్స్, ఆర్కే లక్ష్మణ్, మెరియో మిరాండా, వైకుంఠం లక్ష్మణ్ గౌడ్ వర్కర్స్ని శాంతం స్టడీ చేయాలి. ఉమర్ ఖయ్యాం, మీర్జా గాలిబ్, ఖలీల్ జిబ్రాన్ వంటి కవుల్ని శిలలోలిత అనే కావ్యం రాసి ఆత్మహత్య చేసుకున్న రేవతీదేవి లాంటి కవయిత్రులు అందించిన సర్వసారాన్ని జీర్ణం చేసుకోవాలి. త్యాగరాజస్వామి కృతులు, అన్నమయ్య కీర్తనలతో పాటు ముహదీ హసన్, శృతి సడోలికర్ లాంటి వారి హిందుస్థానీ సంగీతంతో పాటు పాల్ మారియట్ లాంటి వెస్టర్న్ మ్యూజిక్ కంపోజిషన్స్ని కూడా అవపోసన పట్టాలి. నేర్చుకోవడం అంటే అదే. అప్పుడే ఈ జనానికి పరిశుభ్రత, సంస్కారం, అభిరుచి, భావుకత ఏర్పడతాయి. మామూలు మనిషి కూడా మహాభావకుడిగా రూపాంతరం చెంది తీరుతాడు. అందుకు ఉదాహరణ ఎవరంటే నేనే అని ముగించాడు పతంజలి. విన్న కృష్ణారావు, మనిషి భావుకుడుగా మారాలంటే మీరు చెప్పినట్టు స్టడీ చేసి తీరాలంటారా సార్ అన్నాడు. నేను నమ్ముతున్న సత్యం మరి. ఆలోచనలో పడ్డ కృష్ణారావు నిశ్శబ్దంగా నిష్క్రమించాడు అక్కడి నుంచి. ఎన్ఎస్ నారాయణరావు స్కూల్ టీచర్, గంధంవారిపాలెం, కేశవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఆ రోజు వచ్చిన అభిమానుల ఉత్తరాలన్నీ చదివి పతంజలి తరపున ఓపిగ్గా జవాబులు రాసిన కృష్ణారావు ఆఖరణ విప్పాడు. రిప్లై కవరు పెట్టి మరీ రాసిన ఆ ఎన్ఎస్ నారాయణరావు లేఖని ఎలిమెంటరీ స్కూల్ టీచర్ అయిన నారాయణరావు రాసిన 104వ ఉత్తరం అది. అతని ఇంటి గోడకి చనిపోయిన తన తల్లిదండ్రుల ఫోటోలు లేవట. తను భార్య పెళ్ళయ్యాక తీయించుకున్న ఫోటో పెట్టలేదట. ఏ దేవుళ్ళు దేవతల ఫోటోలు కూడా లేవట. ఉన్నదల్లా చాలా కష్టపడి సంపాదించుకున్న పతంజలి ఫోటో మాత్రమేనట. ప్రతిరోజు అతను పూజించేది ఆ పటానికేనట. నారాయణరావు కోరిక ఒకటే, సెక్రటరీతో కాకుండా పతంజలి చేతి దస్తూరితో 4 వాక్యాలు రాసి సంతకం చేసి పోస్టు చేస్తే తనకి కోట్లు సంపాదించినంత సంతృప్తట. దేవుడు తనకిచ్చిన ఈ జన్మ ధన్యమైనట్టేనట. శాంతం చదివిన కృష్ణారావు కణతల మీద వేళ్లతో రుద్దుకుంటూ వేగంగా నిట్టూర్చాడు. ఆంధ్రదేశంలో ఎక్కడో మారుమూల గ్రామం నుంచి రాస్తున్న ఆ అభిమాని ప్రతి లేఖలోనూ స్పష్టమైన నిజాయితీ సుస్పష్టంగా కనిపిస్తున్నది. ఇంతటి అభిమానంతో రాస్తున్న ఉత్తరాలకు పతంజలి సమాధానం ఇవ్వకపోవడం అన్యాయంగా తోచింది కృష్ణారావుకి. అంతకుముందు 2 సార్లు ఈ విషయం ప్రస్తావించి కాదనిపించుకోవడం గుర్తొచ్చింది. కార్తీక పౌర్ణమి ఆ రోజు సంపూర్ణ చంద్రదర్శనం. పతంజలి భవనంలోకి శబ్దాలు చేయకుండా మంద్ర స్థాయిలో ప్రవేశిస్తున్నాయి చల్లగాలులు. బాల్కనీలో పరిచిన బూరుగు దూది పరుపు మీద కూర్చున్న పతంజలి సన్నగా పొడుగ్గా ఉన్న వైన్ గ్లాసులో ఉన్న వైట్ వైన్ని చాలా నెమ్మదిగా సిప్ చేస్తూ పక్కనే ఉన్న టేప్ రికార్డ్ ప్లే బటన్ నొక్కాడు. పింక్ ఫ్లాయిడ్ ట్రాక్ ఆరంభమైంది. సంగీతాన్ని వింటూ చందమామని చూస్తూ వైన్ చప్పరిస్తూ త్వరలో తీయబోయే సినిమా కథ గురించి ఆలోచిస్తుండగా వచ్చిన కృష్ణారావు చేతిలో లెటర్ ప్యాడ్ ఒకటుంది. క్షమించండి సార్, మీతో కొంచెం పనుంది. మొత్తం విషయాన్ని వేమన పద్యం అంత క్లుప్తంగా చెప్పాడు కృష్ణారావు. విన్న పతంజలి ఎలాంటి జవాబు ఇవ్వకుండా నిశ్శబ్దంగా ఉండిపోయి కాసేపయ్యాక అన్నాడు, నేను తప్పు చేస్తున్నాననిపిస్తుంది కృష్ణారావు గారు. సంబోధనలో మార్పుని గమనించిన కృష్ణారావు, ఏంటి సార్ అన్నాడు. మీతో కాస్త చనువుగా మాట్లాడడం. అలా మాట్లాడడం వల్ల నేను ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకోలేదు సార్. ఇప్పుడు నన్ను ఈ పని చేయమనడం అడ్వాంటేజ్ తీసుకోకపోవడం కాదు. అభిమానినంటూ ఎవరో రాసిన ఉత్తరానికి నన్ను జవాబు రాయమనడాన్ని ఏమనాలి?
నా పాలసీకి విరుద్ధమైన పని నాతో చేయించాలని చూడ్డాన్ని ఏమనాలి కృష్ణారావు గారు? సంబోధనలో మార్పుని గమనించిన కృష్ణారావు, ఏంటి సార్ అన్నాడు. మీతో కాస్త చనువుగా మాట్లాడడం. అలా మాట్లాడడం వల్ల నేను ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకోలేదు సార్. ఇప్పుడు నన్ను ఈ పని చేయమనడం అడ్వాంటేజ్ తీసుకోవడం కాదు. అభిమానినంటూ ఎవరో రాసిన ఉత్తరానికి నన్ను జవాబు రాయమనడాన్ని ఏమనాలి? ఈ పాలసీకి విరుద్ధమైన పని నాతో చేయించడాలని చూడ్డాన్ని ఏమనాలి కృష్ణారావు గారు? చూడండి సార్, 100 ఉత్తరాలకి పైన రాసిన అతనికి మీరు ఈ జవాబు రాయడం వల్ల అర్ధాన లాభం ఉందా? ఆ మనిషికి మీరు ఆశించినట్టు ప్రతి మనిషి భావుకుడు కావాలంటే లక్షల సంఖ్యలో మనుషులు మీ సినిమాలు చూడాలి, స్పందించాలి, పరివర్తన చెందాలి. మీరు కోరుకుంటున్న కోవకి చెందిన ఈ భక్తుడికి మీరు జవాబు రాయడం న్యాయం. మీ ఉత్తరం అందుకున్న ఆ అభిమాని ద్వారా మరో 10 మంది అభిమానులు పుడతారు. వాళ్ళని కూడా మనం గౌరవిస్తే ఆ 10 మందిలోంచి 100 మంది, వాళ్ళల్లో నుంచి 1000 మంది, 1,00,000 మంది, కోట్ల మంది. అప్పుడే మీ కళ నిజమవుతుంది. మీరే చెప్పారొకసారి అభిమానిస్తూ ఉత్తరాలు రాస్తే తన ఆఖరి క్షణం వరకు జవాబులిస్తూనే వచ్చారు. చలం అని సత్యం మాట్లాడుతున్నాను. అర్థం చేసుకుంటే చాలా సంతోషిస్తాను. అవమానిస్తున్నానని అపార్థం చేసుకున్నా కూడా సంతోషిస్తాను. మరి వస్తాను. వెళ్ళిపోయాడు కృష్ణారావు. ప్రతిరోజు ఉదయం 9 కాగానే తన ఆఫీస్ రూమ్లో కూర్చునే కృష్ణారావు మర్నాడు రాలేదు. మధ్యాహ్నం, సాయంత్రం దాటినా రాలేదు. రాత్రి 8ంటికి పతంజలి కృష్ణారావు ఇంటికి కారేసుకొచ్చి తన ఇంటికి తీసుకెళ్తూ దారిలో చెప్పాడు. నువ్వే నెగ్గావు కృష్ణారావు. ఇవాళ ప్రొద్దుటే ఆ నారాయణరావుకి జవాబు రాసి నా ఫోటో మీద సంతకం కూడా చేసి పోస్టు చేశాను. జవాబు రాయమన్నది నా పంతం నెగ్గించుకోవడానికి కాదు, ఒక అభిమానిని తృప్తిపరచడానికి. సరే, ఒప్పుకుంటున్నాను కృష్ణారావు. కానీ రాత్రి నువ్వు ఆర్గ్యూ చేసిన ఒక పాయింట్కి మటుకి ఏమాత్రం కన్విన్స్ కాను. ఏంటి సార్? ఒక అభిమాని ఆనందం ద్వారా 10లు, 100ల్లోంచి లక్షల సంఖ్యలో అభిమానులు పుడతారన్నావు. వాళ్ళంతా భావకులుగా రూపాంతరం చెందుతారన్నావు. నో, ఒక మనిషి భావకుడిగా మారాలంటే ఆ మధ్య చెప్పినట్టు నాలా ఎంతో చదవాలి, ఎన్నో వినాలి, చూడాలి. ఏమంటావు? సమాధానం చెప్పాలనిపించినా ఆ సమయంలో చెప్పటం అనవసరం అనిపించి మౌనంగా ఉండిపోయాడు కృష్ణారావు. వాచ్మెన్ గేటు తెరిచాడు. కారు లోపలి పార్కు చేసిన పతంజలి బాల్కనీలోకి వెళ్దాం రమ్మని ఆహ్వానిస్తే వెనకే వెళ్ళాడు కృష్ణారావు. పరుపు మీద కూర్చున్నారిద్దరూ. వైన్ ఆఫర్ చేస్తే నాకు అలవాట్లేదన్నాడు కృష్ణారావు. సరే అని గ్లాస్ అందుకుని చంద్రుణ్ణి చూడ్డంలో లీనమైన పతంజలి కాసేపయ్యాక అన్నాడు, ఈసారి సినిమా విలేజ్ బ్యాక్గ్రౌండ్లో తీద్దామని ఒక పాయింట్ అనుకున్నాను. అలాగా సార్ అన్నాడు కృష్ణారావు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, రేపు నాకు లీవ్ కావాలి సార్. ఎందుకు? ఎన్నాళ్ళ నుంచో కంచి శంకరాచార్యుల వారిని అంటుంది మా ఆవిడ. సరే, రేపు తీసుకెళ్తానన్నాను. మీరు సరే అంటే ఉదయాన్నే బయలుదేరుతాం. అలాగే వచ్చేటప్పుడు ఒక మంచి కథ తీసుకురా కృష్ణారావు. కంచిలో పట్టుచీరలు దొరుకుతాయి కానీ కథలు ఎక్కడ దొరుకుతాయి సార్? ఎందుకు దొరకవు? కథలన్నీ చివరికి చేరేది కంచికే అంటారు కదా. పతంజలి జోకుకి నవ్వేసిన కృష్ణారావు కాసేపయ్యాక బయలుదేరాడు ఇంటికి. ఆ రోజు పోస్టు చూసిన కృష్ణారావుకి మతి చెలించినట్టయింది. అన్నీ గంధంవారి పాలెం నుంచి వచ్చిన ఉత్తరాలే, 100కి పైనే ఉంటాయి. స్కూల్ టీచర్ నారాయణరావు సుదీర్ఘ లేఖ సరే, గంధంవారిపాలెం సర్పంచి, గంధంవారిపాలెం పంచాయతీ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, గంధంవారిపాలెం ఆర్ఎంపీ డాక్టర్, గంధంవారిపాలెం టెంపుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆ ఊరి వాళ్ళంతా రాశారు. నారాయణరావు చెప్తుంటే సొల్లు కబుర్లని కొట్టి పారేసి వాళ్ళు పతంజలి స్వహస్తాలతో రాసిన ఉత్తరం చూసి ఆశ్చర్యపోయారట. అతని సినిమాల్లో గురించి విపులంగా చెప్పేసరికి విని మంత్రముగ్ధులైపోయారట. వాళ్ళ ఊళ్ళో సినిమా హాల్ లేదట. ఊరంతా రాజమండ్రి వెళ్ళి ఈ మధ్య విడుదలైన
సమాధి నెంబర్ 116 సినిమా చూసేశారట. అది సినిమా కాదట, జీవితమట. అందులో పాత్రలు కాదట, రోజు వాళ్ళకి ఎదురవుతున్న మనుషులట. ఆ ఊరి జనం ప్రార్థించేదేమిటంటే పతంజలికి గంధంవారి పాలెంలో ఘనమైన సన్మానం చేయాలని, ప్రయాణం కొంచెం కష్టమైనా వచ్చి తీరాలని మనసారా కోరుకుంటున్నారు. ఆఫ్టర్ ఆల్ అభిమానికి ఉత్తరం రాయడానికే అంత రాద్ధాంతం చేసిన పతంజలి సన్మానం అంటే వస్తాడా ఆలోచనలో పడ్డ కృష్ణారావు అతన్ని ఎలా ఒప్పించాలా అని తెగ సతమతమవుతూ సాయంత్రం వరకు గడిపాడు. ఎంత ఆలోచించినా ఎలాంటి చిట్కా దొరకలేదు. ప్రయత్నించి చూద్దాం అని బయలుదేరాడు లోపలికి. డ్రాయింగ్ రూమ్లో టీవీ చూస్తున్నాడు పతంజలి. వార్తలు వస్తున్నాయి. చదువుతున్న అమ్మాయి చంద్రకాంత అంత అందంగా ఉంది, కానీ ఒకటే లోపం, ముఖానికి బొట్టు లేదు. క్రిస్టియన్ అనుకుంటాను అని లేచెల్లి పెద్ద బొట్టు స్టిక్కర్ ఒకటి తెచ్చి టీవీ స్క్రీన్ మీద ఆమె నుదుట బాగాన అంటించి అప్పుడు సంతృప్తి పడి మరీ వార్తలు చూడడంలో లీనమవుతూ ఉండగా ఉత్తరాల కట్టతో ప్రత్యక్షమైపోయాడు కృష్ణారావు. వాటిని చూస్తూ అయిష్టంగా ముఖం పెట్టిన పతంజలిని పట్టించుకోకుండా సర్వం చదివి వినిపించాడు. విన్న పతంజలి ముఖం తమాషా అయిన వింత కాంతి ఒకటి విడ్డూరంగా పూనుకుంది. ఇవన్నీ నాకెందుకు వినిపించినట్టు? మీకొచ్చిన ఉత్తరాలు ఎప్పుడూ వస్తుంటాయి కదా, ఏనాడు లేనిది ఈనాడు నా దగ్గర పట్టుకొచ్చి ఎందుకు వినిపించినట్టు? ఎవరైనా ఒక పాపులర్ స్టార్ మార్కెట్లో ఉంటే ప్రతి ఊళ్ళోనూ కిళ్ళీ కొట్టువాడు, చిన్న ఫ్యాన్సీ షాపు వాడు, ఫ్యాన్స్ అసోసియేషన్ అని లెటర్ ప్యాడ్ వేయించి ఉత్తరాలు రాసేస్తుంటారు, ఫోటోలు పంపించమని కోరుతుంటారు. ఇవి అలాంటి వాళ్ళు రాసిన ఉత్తరాలు కాదు. ఒక దర్శకుడి సినిమాని ఊకుమ్మడిగా చూసి స్పందించి రాసినవి. వీటిలో భాషా దోషాలుండవచ్చు, కానీ స్పష్టమైన భావాలున్నాయి. ఇంతకీ ఏమంటావు? వీళ్ళందరికీ నేనే స్వయంగా జవాబులు రాయాలంటావా? కాదు సార్, వాళ్ళు చేయబోయే సన్మానానికి మీరు అటెండ్ కావాలంటాను. అవును సార్, ఎక్కడో కుగ్రామంలో ఉన్న జనం మనసుల్ని ఒక్క సినిమాతో మీరు దోచేసుకోవటం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఎవరికైనా చెప్పినా నమ్మదగని విషయం సార్ ఇది. మీకు ఆస్కార్ రావటం కంటే గొప్ప విషయం. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మీకు అవార్డు రావడం కంటే గొప్ప విషయం. ఈ విషయం పక్కన పెడితే గ్రామీణ వాతావరణంలో మీరు తీయబోయే సినిమాకి కథాపరంగా ఈ ట్రిప్పు మీకు ఉపయోగపడవచ్చు. సెక్రటరీ కృష్ణారావు చెప్పే ప్రతి మాట సబబుగా ఉండటమే కాకుండా సత్యంలా, స్వాతిముత్యంలా అనిపించిన పతంజలి మరేం ఆలోచించకుండా సరే అనేశాడు. సెంట్రల్ స్టేషన్లో రాత్రి 10:30కి బయలుదేరాల్సిన హౌరా మెయిల్ గంట లేటుగా బయలుదేరింది. ఫస్ట్ క్లాస్ కూపేలో కూర్చున్న పతంజలి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. తిరుగుతున్న ప్లేన్ కాస్త స్పీడ్ అందుకున్నాయి. అంతసేపు డిమ్గా వెలిగిన బల్బుల్లో కాంతి 2 రెట్లు పెరిగింది. అప్పుడు చూశాడు తను కూర్చున్న షీట్ కేసి గ్రే కలర్ రెగ్జిన్ క్లాత్తో కుట్టిన ఆ సీట్లు వెడల్పైన టేకు చెక్కలంతా గట్టిగా ఉన్నాయి. వాటి మూలలు, అంచులు దుమ్ము ధూళితో నిండి అట్టగట్టుకుపోయి ఉన్నాయి. స్విచ్ బోర్డుకి కింద ఫిక్స్ చేసి ఉన్న యాస్ట్రే సిగరెట్ పీకలతో నిండిపోయి ఉంది. అసహ్యంగా వాటికేసి చూసిన పతంజలి లేచి బాత్రూంకు వెళ్ళాడు. తలుపు తెరవగానే వాసన గిచాటుగా ఉంది. మకిలి పట్టేసి ఉన్న స్టీల్ వాష్ బేసిన్ పైనున్న టాప్ బలంగా ప్రెస్ చేసేసరికి ఎర్రటి నీళ్లు ఫోర్సెడ్గా బయటకొచ్చాయి. ముఖం చేతులు కడుక్కుందామనుకున్న వాడల్లా ముక్కు మూసుకు మరి కూపేలోకి వచ్చేశాడు. ముఖం ఇబ్బందిగా పెడుతూ సీట్లో కూర్చుని నీళ్లున్నాయా అన్నాడు. స్టేషన్లో కొన్న పాండిచ్చేరి మినరల్ వాటర్ బాటిల్ని అందించాడు
కృష్ణారావు. యూరప్లో ఇలాంటి ట్రైన్స్ కాదు, ఆఖరికి ఆటో రిక్షాలు కూడా ఎంత పరిశుభ్రంగా ఉంటాయో తెలుసా? తాగిన నీళ్ల సీసాని తిరిగి అందిస్తూ అన్నాడు పతంజలి. తెలియదన్నట్టుగా చూశాడు కృష్ణారావు. అక్కడే హాయిగా కాపురం చెయ్యొచ్చన్నంత పరిశుభ్రంగా ఉంటాయి ప్లాట్ఫారాలు. ఆగి ఉన్న ట్రైన్ కంపార్ట్మెంట్లోకి ఎక్కామో లేదో చాలా కాస్ట్లీ పెర్ఫ్యూమ్ వాసన ఆహ్లాదపరుస్తుంది. దివాన్ కార్డ్స్లా ఉన్న షీట్ల మీద గ్రే కలర్ వేసున్న రైలు పెట్టే గోడలు, ఖరీదైన పెయింటింగులు, జీసస్ సూక్తులతో చాలా ఫేబులవుగా ఇంటీరియర్ డెకరేషన్ చేయబడి ఉన్నాయి. కూర్చున్న వాళ్ళకి ఏవో నొప్పి తగలకుండా స్మూత్ జర్క్తో కదిలే ట్రైన్ కొన్ని క్షణాల్లో మన విమానాలు స్పీడ్ అందుకుంటుంది. గులాబీ రంగు డ్రెస్ వేసుకొచ్చే హోస్టెస్లు ఆరెంజ్ జ్యూస్ అందించి ఏ రకంగా బ్రేక్ఫాస్ట్ కావాలో తెలుసుకొని నమ్రతగా నడిచి వెళ్తారు. అక్కడి ట్రైన్స్తో పోల్చుకుంటే మనం ఎక్కిన ఈ రైలు ఎంత దుర్భరమైన స్థితిలో ఉందో ఊహించగలవనుకుంటాను. తలంచుకున్న కృష్ణారావు, సారీ సార్, మనం వెళ్ళే ప్రాంతానికి ఫ్లైట్ సర్వీస్ లేదు అన్నాడు. ఫ్లైట్ గురించి కాదు, శుభ్రం గురించి. మనుషులు పరిశుభ్రంగా ఉంటే పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి. ఆ మనిషే శుభ్రంగా ఉండాలంటే వాడికి కొంత జ్ఞానం కావాలి. అదే ఉంటే కళాత్మకమైన జ్ఞానం కూడా పుడుతుంది. ఇవన్నీ మనిషిలో మూర్తిభవించాలంటే వెనుకటికి నేను చెప్పానే ఆ స్టడీ కావాలి. అలా స్టడీ చేసిన వాడికే తక్కినవన్నీ అబ్బుతాయి అని చెప్పిందే ఎన్నిసార్లు చెప్పించుకుంటావు నా చేత అంటూ ఆర్టిస్టిక్ లైఫ్ గురించి, భావుకత గురించి చాలాసేపు మాట్లాడిన పతంజలి చాలా ఆలస్యంగా నిద్రపోయాడు ఆ రాత్రి. ఉదయం 10:30కి రాజమండ్రిలో ఆగింది మెయిల్. పరికిస్తూ వికారంగా ముఖం పెట్టి చూస్తుండగా దిగబోయారు 15 మంది జనం. అందరి చేతుల్లోనే పూలదండలున్నాయి. లాచి పైజామా వేసుకొని నల్లగా పొడుగ్గా ఉన్న బక్కపల్చని యువకుడు పతంజలి వైపు రెప్ప వేయకుండా చూస్తున్నాడు. పెద్ద దండ తీసుకొని పతంజలి మెళ్ళో వేసేసి సాష్టాంగపడిపోతూ, గురువుగారు, నేనే నారాయణరావుని అన్నాడు. మనం బయలుదేరదామా? మనం మారాల్సిన ఆ ప్యాసింజరు ఏ ప్లాట్ఫారంలో ఆగుతుంది అన్నాడు ఇంకో మనిషి. అసలే అంతులేని విసుగు వికారాల్లో ఉన్న పతంజలి మళ్ళీ ప్యాసింజరేంటని అడుగుతుంటే మధ్యలోకొచ్చిన నారాయణరావు, మన్నించండి, ఈ మెయిలు మా బలభద్రపురం స్టేషన్లో ఆగదండి అంటుండగా ఆ జనం మధ్యలో ఉన్న ఒక మనిషి, మనం ఎక్కాల్సిన ప్యాసింజర్ బండి పక్క ప్లాట్ఫారం మీదుంది, సిగ్నల్ ఇచ్చేశారు అనడంతో అవతల ప్లాట్ఫారం మీదకెళ్ళి అందుకున్నారు ఆ ప్యాసింజర్ బండిని. రామభక్తుడైన ఆంజనేయ స్వామిలా పతంజలి కాళ్ళ దగ్గరే కూర్చున్న నారాయణరావు తన ఆరాధ్య దైవమైన ఆ సినిమా దర్శకుడి నోట్లో నుంచి ఏ పలుకైనా బయటపడుతుందేమోనని అల్లనేరేడు కాయల్లాంటి తన కళ్ళని విప్పి మరీ ఆత్రంగా చూస్తున్నాడు. పతంజలి ఎవరికేసి మాత్రం చూడడం లేదు. శారీరకంగానూ మానసికంగానూ ఎంతో అందమైన యువకుడు, భావకుడు అయిన ఆ చలనచిత్ర దర్శకుడు ఈ లోకంలో లేదు. శీతవేళలో ఆ చందన పరిమళాన్ని ప్రసరించే ఒక సుందరము అయిన లోకంలో ప్రయాణం చేస్తున్నాడు. ఎటు చూసినా లేత పచ్చని పైరులతో నిండిన వేలాది ఎకరాల పంట పొలాలు, వాటి అంతమెక్కడో చూద్దామన్న కంటికందనంత విస్తీర్ణంగా పరుచుకుపోయి ఉన్నాయి. వాటి మధ్యలో పచ్చని ఆ భూదేవి తీసుకున్న పాపిట రైలు పట్టాలు, నలుపు మధ్యలో నీలం పొగల్ని వదిలే రైలింజన్లు, తెల్లటి పాలరంగు వేసిన బోగీల్ని లాక్కొని వెళ్తుంది. లోపలి మొట్టమొదటిసారిగా శ్రీకి చారెడు కళ్ళని చిత్రించిన
బెంగాలీ చిత్రకారుడు జైమినీ రాయ్ చిత్రాలు, రాజా రవివర్మ పెయింటింగులు, బాపు పల్లెపడుచుల వర్ణచిత్రాలు వేలాడుతున్నాయి. ఎలాంటి అరిమరికలు లేని బూరుగు దూది పరుపులతో కుట్టి ఉన్న సీట్లు కునేగా మరికులందు పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. ఒక పరుపు మీద కూర్చున్న మహా గాయకుడైన మొహదీ హసన్ పరిగెట్టే బండిలో నుంచి పుడుతున్న తాళంలో, ఊచల కిటికీలో నుంచి చూస్తున్న గాలి కెరటాలు చూపించే శృతి సాయంతో మేఘ మల్హర్ రాగంలో ముషాయిరాల్ని గానం చేస్తున్నాడు. ఆ గాయకుడికి ఎదురు పరుపు మీద కూర్చున్న పతంజలి అంజలి ఘటిస్తూ ఆస్వాదిస్తున్నాడు. వేగం తగ్గిన పొగబండి ఒక స్టేషన్లో ఆగేసరికి కిటికీలో నుంచి తొంగి చూశాడు. ముదురు పచ్చని మామిడి తోటల మధ్య బొమ్మరిల్లులా ఉంది ఆ స్టేషన్. పరిశుభ్రానికి నిర్వచనంలా ఉన్న ప్లాట్ఫారం మీద తెల్లటి యూనిఫామ్ వేసుకున్న నల్లటి స్టేషన్ మాస్టర్ శుక్లపక్ష చంద్రుడిలా నవ్వుతూ చేతిలో పచ్చజెండా ఊపేలోపు ఆమ్రపాలి లాంటి అందమైన అమ్మాయిలు కొందరు అందంగా పరుగులు తీస్తూ వచ్చారు. వాళ్ళు ధరించిన అందమైన వస్త్రాలు రకరకాల రంగుల్లో మెరిసిపోతున్నాయి. ఆ జవ్వనులు అల్లుకున్న పొడుగాటి జడల చివర జలజల మోగుతున్నాయి గంటలు. వాళ్ల జడపాయల మధ్యన ఈమిడిన బంతిపూలు సూర్యుణ్ణి తెంచుకొచ్చి తగిలించుకున్నట్టున్నాయి. కాళ్లకున్న వెండి మువ్వలు శృతిబద్ధంగా నిర్మించినట్టున్నాయి. మొత్తంగా చూస్తే దేవకన్యలు మానవ రూపాలు ధరించి దర్శనమిస్తున్నట్టున్నారు. వాళ్ళు లోపలికొచ్చారో లేదో స్టేషన్ మూసేసి ఉన్న మామిడి తోటలో చిలకలు, కోకిలలు వందలాది సంఖ్యలో వచ్చి మూగాయి భోగిలో. ఆ దృశ్యం చూసిన మొహదీ హసన్ ఆ బేరిలో మళ్ళీ అందుకున్నాడు ఒక ముషాయిరాని. అంతే, బృహదేవపురంలో కళ చెదిరింది. బలభద్రపురంలో బండి ఆగింది. అందరితో పాటు రైలు దిగిన పతంజలి ప్లాట్ఫారం కూడా లేని ఆ చిన్న స్టేషన్ని చూస్తున్నాడు. ఇక్కడి నుంచి మీ ఊరు వెళ్ళడానికి ట్యాక్సీ ఏమన్నా అరేంజ్ చేశారా అడుగుతున్నాడు కృష్ణారావు. క్షమించండి సార్, ఈ మారుమూల అలాంటివేం దొరకవండి. దాదాపు పతంజలిని అంటుకుపోయి నిలబడ్డ నారాయణరావు నమ్రతగా జవాబిచ్చాడు. మరెలాగా వెళ్ళడం? కాసేపట్లో రాజానగరం బస్సు వచ్చేస్తాదండి. అందాక గురువుగారు స్టేషన్ మాస్టర్ గారి క్వార్టర్స్లో విశ్రాంతి తీసుకోవడానికి పర్మిషన్ తీసుకున్నామండి. పతంజలి కేసు చూడ్డానికే భయపడుతున్న కృష్ణారావు అతని ముందుకొచ్చి తలంచుకొని నిలబడి అక్కడికట వెళ్దామా సార్ అన్నాడు. ఏ జవాబు ఇవ్వక పతంజలి నిలబడి ఉన్నాడు. ఓ అరగంట కాలం గడిచాక బస్సు హారన్ మోగించుకుంటూ రైలు పట్టాలని క్రాస్ చేసుకుంటూ వచ్చి ఆగింది బస్సు. బాగా దుమ్ము పట్టేసి ఉన్న ఆ ఎర్రరంగు డొక్కు బస్సు కాస్త ఖాళీగానే ఉండటంతో కండక్టర్ని బతిమలాడి మధ్యలో ఉన్న సీటు మొత్తం పతంజలి, కృష్ణారావు తప్ప ఇంకొక ప్రయాణికుడెవ్వడూ కూర్చోకుండా ఏర్పాటు చేశారు. నారాయణరావు సహచరులు లోపలికెక్కి కూర్చున్న పతంజలి ఆ బస్సు లోపలంతా పరిశీలించడం మొదలెట్టాడు. మళ్ళీ ముదురు నీలం రంగు రెగ్జిన్ సీట్లన్నీ చిరిగిపోయి దూది బయటికి వచ్చేస్తూ కనిపించాయి. బస్సు బాడీ కట్టిన కొత్తలో వేసుకుంటారు ఆలివ్ గ్రీన్ పెయింట్. అదిప్పుడు పెచ్చులు ఊడిపోతూ రేకులకు పట్టిన తుప్పు కూర్చున్న వాళ్ళ నెత్తి మీద రాలుతూ ఉంది. డ్రైవర్ సీటు పైన దేవుళ్ల పటాలు, వాటి ఫ్రేములు, మూలలు గుచ్చి వెలుగుతున్న అగరబత్తులు కనిపించాయి. వేగంగా ముందుకెళ్తుంది బస్సు. చాలా గంటల తర్వాత నెమ్మదిగా నోరు విప్పిన పతంజలి కృష్ణారావు అన్నాడు. ఏంటి సార్ అది? ఇంతకుముందు నీకు చెప్పిందే మళ్ళీ చెప్పండి సార్, వింటాను అనడంతో మొదలెట్టాడు పతంజలి. పరిశుభ్రమైన ఆలోచనలు మనిషిలో ఉంటే దానితో మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుభ్రపరుస్తాడు. క్రియలోంచి అభిరుచి అనేది ఏర్పడుతుంది. అభిరుచే
ఊహాలోహాలకి తీసుకెళ్తుంది. అదే భావుకత, అతనే భావకుడు. ఇది నేను నమ్మిన సత్యం. నువ్వు పెట్టిన ఈ ప్రయాణంలో నేను చూస్తున్న చేదు అనుభవాలు నన్ను నా కఠిన సత్యాన్ని చేశాయి. నిజం కృష్ణారావు, ప్రతి మనిషి ఒక భావకుడిగా మారాలంటే చాలా చాలా ఉగ్రంథాల్ని, చాలా సంగీతాన్ని, నాలా మహానుభావుల జీవిత చరిత్రల్ని చదివి విని పరిశోధించి పరిశీలించి పునీతం కావాలి. అప్పుడు కానీ మనిషి భావకుడు కాలేడు. ఈ ప్రపంచాన్ని భావనా ప్రపంచం చేయలేదు, ముగించాడు పతంజలి. మీలా స్టడీ చేస్తే తప్ప ఈ నాగరిక ప్రపంచంలో భావకుడు అనేవాడు పుట్టడు అంటారా సార్? కృష్ణారావు బలంగా వేసిన ప్రశ్నకి పుట్టడు అన్నాడు. గ్రంథం వారి పాలెం వెళ్ళే జనం దిగాలి. కండక్టర్ అరవడంతో ఎర్ర కంకర దుమ్ము లేపుకుంటూ ఆగిందా డొక్కు బస్సు. ఎప్పట్లాగే చుట్టూ ఉన్న జనానికి కాస్త దూరంగా వెళ్ళి నిలబడి తన తలని 260 డిగ్రీలు తిప్పి చూసిన పతంజలికి సన్నటి మట్టి రోడ్డు తప్ప ఊరు అనేది కనుచూపు మేరలో కనిపించలేదు. అలా చూస్తూనే ఉన్న అతని దగ్గరకు పరిగెట్టుకుంటూ వచ్చిన నారాయణరావు, ఈ మట్టి రోడ్డమ్మట 3 మైళ్ళ వెళ్తే మన ఊరు వచ్చేస్తుంది గురువుగారు. మిమ్మల్ని చాలా శ్రమ పెడుతున్నందుకు మమ్మల్ని మన్నించాలి అంటూ పతంజలి కాళ్ళ మీద పడ్డ అతన్ని పైకి లేపిన కృష్ణారావు, 3 మైళ్ళు నడిచే వెళ్ళాలా అంటుండగా వచ్చి ఆగిందొక రిక్షా. చెప్పులు లేకపోయినా చాలా పరిశుభ్రంగా ఉన్నాయి కాళ్ళు. చలువ చేయించి కట్టుకున్న కాకి నిక్కరు, మోచేతుల దాకా మడత పెట్టిన రంగు వెలిసిన గళ్ళ చొక్క, నున్నగా గీసుకున్న గడ్డం, నూనె రాసుకొని దువ్వెనతో చక్కగా దువ్వుకున్న క్రాప్తో ఉన్నాడా రిక్షావాడు. పరిగెట్టుకుంటూ వాడి దగ్గరికి వెళ్ళిన నారాయణరావు, గురువుగారిలా ఎండలో మండిపోతుంటే బొమ్మలా నిలబడి చూస్తావేంట్రా, వెళ్ళు, సామాన్లు పెట్టి దొరగారిని సీట్లో కూర్చోబెట్టు అని కసిరేసి మళ్ళీ పరిగెట్టుకుంటూ పతంజలి దగ్గరకు వచ్చేసి, వీడి పేరు గోపాలం సార్, మా ఊరి దాటి ఎరగడు, ఆ రిక్షా వీడి సొంతమేనండి, బండికి చిన్న రిపేర్ వస్తే చాలండి, దాన్ని బాగు చేసేదాకా బయటకు తీయడండి, ఆ డొక్కు రిక్షా కన్నా రంగులు దానికి ముందుగా వెనక ఉండే అక్షరాలు కూడా వీడు రాసుకునేవేనండి, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడండి, ఎవరితోనూ మాట్లాడడండి, తనలో తానే ఏదో కొనుక్కుంటూ ఉంటాడండి, మూడ్ బాగుంటేనే బేరం కడతాడండి, వీడు రాని రోజు బస్సు దిగి ఊళ్ళోకెళ్ళే మాలాంటోళ్ళకి నరకమేనండి, మరి దయచేసి తమరి రిక్షాలో కూర్చుంటే క్షణాల్లో లాగేస్తాడండి. ఖరీదైన సూట్ కేసు రిక్షాలో పెట్టిన గోపాలం తన బండిని పతంజలి దగ్గరకు లాక్కొచ్చినప్పుడు అతని శిరస్సు నుంచి సిరిపాదం వరకు పరిశీలించి చూసిన పతంజలికి ఎంత స్వచ్ఛంగా ఉన్నాడీ మనిషి అనిపించింది. రిక్షా సీట్లో కూర్చొని కాళ్ళు పెట్టుకునే చోట్ల 2 పెద్ద సూట్ కేసులు ఉండడంతో సీట్లో కూర్చున్న కాళ్ళు పెట్టుకోవడం ఇబ్బంది అనిపించిన కృష్ణారావు పతంజలితో అన్నాడు, మీరు ఆ సీట్లో కూర్చుని కాళ్ళు పెట్టుకోవడానికి చోటు లేక అవస్థపడుతూ ఆ గతుకుల కంకర రోడ్లో ప్రయాణం చేసే కంటే మన కూడా ఉన్న వీళ్లతో పాటు నడిచి వెళ్తేనే బాగుంటుందేమో సార్, ఈ రిక్షావాణ్ణి సామాన్లతో ముందెళ్ళి పొమ్మని చెప్దామా అన్నాడు. సరే అని పతంజలి అనడంతో గోపాలం దగ్గరకొచ్చిన కృష్ణారావు లగేజీతో, నువ్వు పద, మేము వీళ్లతో కలిసి వస్తాం అన్నాడు. సరే అని రిక్షా ఎక్కిన గోపాలం గంధం వారి పాలెం వైపు నడుస్తున్న వాళ్ళని క్రాస్ చేసుకొని వెళ్తుండగా కాకతాళీయంగా ఆ రిక్షా వెనుక సైన్ బోర్డు మీద రాసి ఉన్న ఆ వాక్యం మీద పడ్డాయి పతంజలి కళ్ళు. అది చదివిన అతడు ఏదో మహాశక్తి ఆజ్ఞాపించినట్టు హఠాత్తుగా ఆగిపోయాడు. అతనితో పాటు ఆగిపోయిన కృష్ణారావు కూడా.
చదివాడు ఆ వాక్యం. ఆ రిక్షావాడు తన రిక్షా సైన్ బోర్డు మీద రాసుకున్న వాక్యం. ఆనాటి వాన చినుకులు. ప్రాణమున్న శిల్పంలా నిలబడిపోయిన పతంజలి శరీరమంతా స్వేదంతో నిండిపోయింది. దగ్గరవుతున్న దండకారణ్యంలో నుంచి వీచే సెగళ్ళ ముక్కులోంచి వస్తున్నాయి ఆవిర్లు. పెనుతుపానికి పరమేశ్వరుడి గుళ్ళో కంచు గంటలా కొట్టుకుంటున్నాయి. ఆ మండుటెండలో సైతం చల్లగా చల్లబడుతున్నాయతని కాళ్ళు, చేతులు, మెదడులో నరాలు మొత్తం మెలితిరుగుతున్నాయి. చిత్ర విచిత్రంగా సొమ్మసిల్లి పడిపోతున్న అతన్ని దగ్గరలో ఉన్న కొబ్బరి మామిడి చెట్టు నీడలో పడుకోబెట్టారు. ఆ చెట్టు నీడల్లో సొమ్మసిల్లి పడిపోయిన అతను అతి నెమ్మదిగా పైకి లేచి తనలో తను మాత్రమే భాషించుకుంటున్నాడు. ఆ భాషలో భావాలు భాస్వరంలా వెలుగుతున్నాయి. ఏ ప్రేయసి కరుణిస్తే హర్షించాయో ఆ వానుచినుకులు, ఏ ప్రేయసి మరణిస్తే వర్షించాయో ఆ వాక్యాలు, ఏ ఊర్వశి నిర్ణయంతో నినదిస్తే నిర్మించబడ్డాయో ఆ వానచిలుకులు. ప్రకృతి పరవశించినప్పుడా, జాగృతి వికటించినప్పుడా, గజ్జెలు కట్టిన లేగదూడ గలించినప్పుడా ఆనాటి వానచినుకులు ఎన్ని అర్థాలు నిక్షిప్తమై ఉన్నాయి ఆ వాక్యంలో. ఎంతమంది భైరన్లు, కృష్ణ శాస్త్రులు దాక్కుని ఉన్నారు ఆ భావుకుడి వాక్యంలో. మహామేధావులు తమ మస్తిష్కంలో ఎంత మదిస్తే జనిస్తుంది ఆ వాక్యం. అంత గొప్ప వాక్యం ఈ మారుమూలనున్న ఒక అజ్ఞాని గుండెల్లో నుంచి వెచ్చగా వెలుపలుకొచ్చిందా? తనలో తనే స్వగతంగా అనుకుంటున్న మాటలు పతాంజలికి అతి చేరువుగా కూర్చున్న కృష్ణారావుకి స్పష్టంగా వినిపించాయి. అవి అబద్ధం, అంతా అబద్ధం. ఒక మనిషి భావకుడు కావాలంటే ఏవీ చదవక్కర్లేదు, నాలాగా ఏది వినక్కర్లేదు, నాలాగా మరేది పరిశీలించక్కర్లేదు. నాలాగా భావకుడు తయారు కాడు, జన్మిస్తాడు. మనిషిలో ఇన్స్ట్రిక్ట్ అదే స్పందన ప్రకృతిలోంచి ఘనీభవించిన ఆ స్పందన జ్ఞానం. అదే ఉంటే భావుకత అనాలి. మహానగరం మధ్యలోనే కాదు, మహారణ్యం మధ్య కూడా జన్మిస్తుందనే సత్యాన్ని ఇప్పుడే తెలుసుకున్నాను. నిత్యమైన సత్యమైన భావకుడిని నేను కాదు, ఆ గోపాలం. ఎన్నో ఏళ్లుగా అంతులేని అహంకారంతో సత్యం అవి నమ్మిన ఒక అసత్యాన్ని ఈ క్షణాన్ని సమాధి చేస్తున్నాను. కథ సమాప్తం. మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం.